శ్రీమాత్రే నమః. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి. అక్షయ తృతీయ నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేసే పూజా విధానంలో మనలో చాలామందికి చాలా సందేహాలే వచ్చాయండి. సందేహం సహజం. కాబట్టి మీకు వచ్చినటువంటి సందేహం ఈరోజు వీడియోలో మీ అందరూ షేర్ చేయబోతున్నాను. మొత్తం 40 ప్రశ్నలకు సమాధానం. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు వచ్చినటువంటి సందేహం ఈరోజే మీ అందరికీ సమాధానం దొరకవచ్చు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం మొదలైన 3వ రోజు అనగా వైశాఖ శుద్ధ తదే నాడు అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఇప్పటి వరకు అక్షయ తృతీయ పండుగను మేము జరుపుకోలేదండి. ఈ సంవత్సరం చేసుకోవచ్చునా అంటే చేయవచ్చండి. నిరభ్యంతరంగా లక్ష్మీ కుబేరులను అక్షయ తృతీయ నాడు పూజ చేయవచ్చు. అసలు అక్షయ తృతీయ పూజను ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అని అంటే, అక్షయ తృతీయ పూజను ఆచారం ఆనవాయితీతో పని లేకుండా ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చండి. అక్షయ తృతీయ పూజను మరి ఎవరు చేయకూడదు అని అంటే, బాగా చిన్నపిల్లలు, నిండు గర్భిణీలు, అలాగే పీరియడ్ టైంలో ఉన్నవారు, ఏటు సూతకంలో ఉన్నవారు ఈ పూజను చేయకూడదు. మరి ఒకసారి అక్షయ తృతీయ పూజను ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలని అడుగుతున్నారండి. సంవత్సరానికి ఒకసారి మనం ఎలా అయితే వరలక్ష్మి వ్రతం, అలాగే వినాయక చవితి, దీపావళి పండుగ ఇలా ఎలా అయితే ఒక సంవత్సరానికి ఒకసారి ఎలా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా అక్షయ తృతీయ పూజను కూడా అక్షయ తృతీయ రోజున సంవత్సరానికి ఒకసారి అందరూ జరుపుకోవచ్చు. మరి గర్భవతులు ఈ పూజను చేయవచ్చునా అని అంటే, 5 నెలల నుంచి 7 నెలల మధ్యన మీరు గనక ఉన్నట్లయితే 7 నెలల లోపు ఉన్నవాళ్ళు ఈ పూజను చేయవచ్చు. అక్షయ తృతీయ పూజలో ఉపవాసం ఉండాలా అంటే, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించేటప్పుడు ఉపవాసం ఉండి పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఉండలేము అనుకున్నవారు ఉదయం వేళ అమ్మవారిని పూజించేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజించండి. పూజ అయిన తర్వాత తినవచ్చు. ఈ పూజను ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా అంటే, ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్త సమయం ఉదయం 4:30 సమయం నుంచి 6:30 సమయాన్ని బ్రహ్మముహూర్త సమయం అని అంటారు. ఈ సమయంలో పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు ఈ సమయంలో పూజ చేయడం కుదరనివారు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యన ఈ పూజను చేయవచ్చు. ఉదయం వేళ పూజ చేయడం కుదరనివారు సాయంత్రం వేళ అయినా సరే పూజను చేయవచ్చు. అయితే పూజలో కలశం పెట్టాలని అడుగుతున్నారండి. అంటే కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశాన్ని పెట్టండి. కలశం ఆనవాయితీ లేనివారు ఏ విధంగా పూజలో అమ్మవారిని పెట్టి పూజ చేయాలి అనే విషయాన్ని నేను పూజా విధానంలో షేర్ చేశాను. అక్షయ తృతీయ నాడు నాన్ వెజ్ ఇంట్లో వండవచ్చా అని అడుగుతున్నారండి. అమ్మవారిని చక్కగా ఆహ్వానించి ఇంట్లో పూజించినప్పుడు ఇంట్లో నాన్ వెజ్ అది వండకుండా ఉండడమే మంచిదండి. ఏ పూజా వ్రతానికైనా కొన్ని నియమాలు తప్పనిసరి. అలాగే అక్షయ తృతీయ పూజలో కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు. చాలా సులభంగా అమ్మవారిని పూజించే పద్ధతిలో ఇంటిని, పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి వాకిట్లో ముగ్గు పెట్టాలి. సింహద్వారానికి కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి పాదాలను వేసి ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. అమ్మవారిని పూజించే విధానంలో సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేయవచ్చు. లేదా దేవుని మందిరంలో కూడా ఈ పూజను చేయవచ్చు. అమ్మవారిని పూజించేటప్పుడు ఆడవారు కూడా లక్ష్మీదేవిలాగా తయారై అమ్మవారిని పూజించాలండి. లక్ష్మీదేవిలాగా అని అంటే, స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి నిండుగా చేతికి గాజులు, అలాగే కాళ్ళకు మెట్టులు, మెడలో తాళిబొట్టు, నుదుటిన బొట్టు, పాపిట్లో బొట్టు, అలాగే కాళ్ళకి పారాని పెట్టుకోవడం, చేతికి గోరింటాకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా 5వ తనాన్ని సూచిస్తాయండి. ఈ విధంగా లక్ష్మీదేవిలాగా తయారై అమ్మవారి ముందు పూజించాలి. ఇంకా అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు అమ్మవారిని ఇంటిని పిలిచి ఆహ్వానించి పూజించేటప్పుడు ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉండాలి. అలాగే నిర్మలమైన భక్తితో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. మరి చేయకుండా పనులు ఏమిటండి అంటే, ఈ రోజున అప్పు చేయకూడదు, అలాగే అప్పు ఇవ్వకూడదు, అబద్ధాలు ఆడకూడదు, గోళ్లను కత్తిరించకూడదు, జుత్తును కత్తిరించకూడదు, మాసిన వస్త్రాలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, అలాగే ఇంట్లో పిల్లలు తిట్టరాదు, కొట్టరాదు. ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇవేనండి అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు. ఈ అక్షయ తృతీయ నాడు కుబేరుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి సిరి సంపదలకు నియమితుడయ్యాడు. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీ కుబేరులు పూజించాలండి. అయితే అందరి దగ్గర కూడా లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటం ఉండకపోవచ్చు. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టి కూడా పూజలో పూజించవచ్చు. ఎంతో విశేషమైన ఈ రోజున తులసి మొక్కను ఈ రోజు నాటవచ్చా అని అడుగుతున్నారండి. చక్కగా నాటవచ్చండి, చాలా మంచిది. ఇంకా కామాక్షి దీపం లేదా అష్టలక్ష్మి దీపాన్ని పూజలో పెట్టాలని అడుగుతున్నారు. కామాక్షి దీపమైన పెట్టవచ్చు, లేదా అష్టలక్ష్మి దీపమైన వెలిగించవచ్చండి.
అక్షయ తృతీయ నాడు మనలో చాలామంది కూడా బంగారం కొంటూ ఉంటారు. అది అక్షయమే నిలిచి ఉంటుంది. వచ్చే సంవత్సరానికి వృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో. మరి బంగారం ఈ అక్షయ తృతీయ నాడు ఏ సమయంలో కొనాలి అని అడుగుతున్నారండి. అంటే ఈ అక్షయ తృతీయ రోజున వారము, వర్జ్యము, యమగండము, దుర్ముహూర్తము, రాహుకాలము అంటూ ఏమీ చూడరు. కాబట్టి ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే బంగారం అనేది కొనవచ్చు. అయితే ఈ బంగారాన్ని అక్షయ తృతీయ నాడు మాత్రమే కొనాలా? లేదా ముందు రోజు కొనవచ్చా? అంటే అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి మనం అలంకరణ చేస్తూ ఉంటాం కదా! అందుకని ముందు రోజు కొనవచ్చా అని అడుగుతున్నారండి. అక్షయ తృతీయ నాడు కొంటే మంచిదండి. అది తరగని సంపదే నిలిచి ఉంటుందని. బంగారమే కాదండి, వెండి కూడా కొనవచ్చు ఈరోజు. అక్షయ తృతీయ నాడు ఉదయం వేళ కొని సాయంత్రం వేళ అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేయవచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది కుబేర కుంచం అండి. లక్ష్మీ కుంచం, కుబేర కుంచం అని అంటారు. మరి ఈ లక్ష్మీ కుంచం, కుబేర కుంచాన్ని ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వవచ్చా అని అడుగుతున్నారండి. ఇవ్వవచ్చండి. ఇంకా అమ్మవారికి మనం యూజ్ చేసినటువంటి నగలను అమ్మవారికి అలంకరణ చేయవచ్చా అని అడుగుతున్నారు. ఒకవేళ అమ్మవారికి వేసిన తర్వాత ఆ నగలని మనము కూడా ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారండి. మనం ఉపయోగించినటువంటి నగలను పాలల్లో శుద్ధి చేసి అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత పూజానంతరం ఆ నగ తీసి మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా పూజలో తప్పనిసరిగా అక్షయ తృతీయ నాడు అక్షయ పాత్రను పెట్టుకోవాలని చెప్పాను కదండి. మరి ఆ అక్షయ పాత్రను పూజానంతరం ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. మీరు పూజలో గమనించినట్లయితే శ్రీం అని రాసి డబ్బులు పెట్టి ఉన్నాయి కదండి, అదే అక్షయ పాత్ర. పూజానంతరం అక్షయ పాత్రని ఉదయం వేళ సాయంత్రం వేళ పూజలో ఉంచి మరుసటి రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మీరు ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో మీరు ఈ అక్షయ పాత్ర పెట్టుకోవచ్చండి. మాకు పూజా మందిరం పెద్దదే, సపరేట్గా పూజారం ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. అక్క నాకు అక్షయ తృతీయ రోజుకి 4th డే అవుతుంది పీరియడ్ టైము. మరి ఈరోజు పూజ చేయవచ్చా అంటే 4వ రోజు నాడు పూజ చేయకూడదండి. 5వ రోజు మాత్రమే పూజ చేయాలి. మీరు పక్కగా ఉండి ఇంట్లో మీ హస్బెండ్ చేతైనా పిల్లల చేతైనా ఈ పూజను చేయించవచ్చు. అలాగే మరొకరు కూడా అడిగారండి. 3rd డే అయినా సరే నేను పూజ చేయకపోయినప్పటికీ మా హస్బెండ్ చేత ఈ పూజ చేయవచ్చా అని. చేయించవచ్చండి. తప్పనిసరిగా లక్ష్మీ కుబేరుని పూజించేటప్పుడు ఈ అక్షయ తృతీయ నాడు సపరేట్గా పూజాపీఠను పెట్టాలని అడుగుతున్నారండి. మీకు ఓ పూజా మందిరం చిన్నదైతే ఇలా నిండుగా అలంకరణ చేసి పూజ చేయాలనుకుంటే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేయవచ్చండి. లేదా మాకు పూజా మందిరంలోనే పూజ చేసుకుంటాము అనుకున్నా కూడా నిత్య పూజా మందిరంలోనే పూజ అయితే చేయవచ్చు. అక్షయ తృతీయ నాడు 2 పూట్ల దీపం పెట్టాలని అడుగుతున్నారండి. దీపం పెడితే మంచిదండి. పండుగ పర్వదినాల సమయంలో మనం 2 పూట్ల కూడా దీపారాధన చేస్తే మంచిది. లక్ష్మీ కుబేర పూజలో నేను పెట్టినటువంటి మంగళకరమైన వస్తువులతో పెట్టాను కదండి. నిండుగా అంటే లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, ఈ ధాన్యము ఇవన్నీ కూడా ఆ కుండలు ఎక్కడ తీసుకున్నాను అడుగుతున్నారు. అవి కుండలు కాదండి, గాజు బౌల్సే. నేను ఈ విధంగా డెకరేట్ చేసి పూజలు అయితే పెట్టుకున్నాను. అక్షయ తృతీయ నాడు వేరే వాళ్ళకి తాంబూలం ఇవ్వవచ్చా అని అడుగుతున్నారండి. ఇవ్వవచ్చండి. ఒక ముత్తైదుకి 3, 5 మీ శక్తి కొలది ఎంతమందికైనా సరే ఈ రోజున తాంబూలం అనేది ఇవ్వవచ్చు. ఇంకా అక్క మా దగ్గర ఎలాంటి ఫొటోస్, విగ్రహాలు లేవు, మరి మేము ఎలా పూజ చేసుకోవాలని అడుగుతున్నారండి. పూజలు మన దగ్గర అవి లేవు ఇవి లేవు అనుకునే కన్నా భక్తి, శ్రద్ధ ఉంటే చాలండి. ఎటువంటి పూజ అయినా సరే సంపూర్ణంగా మీకు సంపూర్ణమైన ఫలితం అనేది ఇస్తుంది. ఎవరి దగ్గరైనా సరే పసుపు, కుంకుమ తప్పనిసరిగా ఉంటాయి. లక్ష్మీదేవి అమ్మవారికి గోరంత పసుపు, కుంకుమ సమర్పిస్తే చాలండి. కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కాబట్టి మీ దగ్గరున్న వాటితోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. తప్పనిసరిగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అక్క ఒకవేళ నేను నిత్య పూజా మందిరంలో అక్షయ పాత్ర పెట్టి పూజ చేసినప్పటికీ మా ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ అది ఇంట్లోకి తీసుకురావచ్చా అని అడుగుతున్నారండి. అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి పూజించే సమయాన ఇంట్లోకి నాన్ వెజ్ అయితే తీసుకురాకూడదు, వండకూడదు. లక్ష్మీ కుబేరుని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఈ యంత్ర ముగ్గుని వేసి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అందరి దగ్గర కూడా ఈ యంత్రం అనేది రాగి రూపంలో ఉండకపోవచ్చు, కానీ ఒక ప్లేట్ మీద అయితే ఈ విధంగా చక్కగా లక్ష్మీ కుబేరుల యొక్క యంత్రాన్ని ఈ విధంగా వేసి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఎంతో శక్తివంతమైనదండి ఈ యంత్రం. చాలామంది దగ్గర యంత్రం ఉండకపోవచ్చు, అందుకే సులభంగా యంత్రం ఏ విధంగా డ్రా చేయవచ్చు అనే విషయం తెలియజేశాను. అలాగే ఈ యంత్రం మనం ఇలా పూజించేటప్పుడు కూడా ఒక మంత్రం అయితే మీ స్క్రీన్ మీద ఇస్తారండి. ఆ మంత్రం చదువుతూ ఇలా యాంటీ క్లాక్ వైజ్లోని పూజ అయితే చేయవలసి ఉంటుంది. అయితే నన్ను అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఈ యంత్రం వేసిన తర్వాత ఇది మనం వరిపిండితో వేస్తాం కదండి, మరి ఈ వరిపిండి ఏం చేయాలని అడుగుతున్నారు. ఎవరు తొక్కని ప్రదేశంలో పచ్చని చెట్టు మొదల్లో వేయవలసి ఉంటుంది. ఇంకా అక్షయ తృతీయ నాడు పూజా సామాగ్రి అన్నీ కూడా ముందు రోజే తెచ్చుకోవాలా, లేదా ఆ రోజే తెచ్చుకొని పూజ చేయాలా అని కూడా అడుగుతున్నారండి. ముందు రోజే పూజా సామాగ్రి అన్నీ తెచ్చుకోవచ్చు. అయితే ఒక కుండ మాత్రం, అంటే మన అక్షయ పాత్రగా పెట్టుకునేటటువంటి ఆ కుండను మాత్రం మంగళవారము, శుక్రవారం వేళ కాకుండా
ముందు రోజు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి. అక్షయ తృతీయ నాడు అమ్మవారిని పూజించేటప్పుడు ఈరోజు అమ్మవారు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అని అడుగుతున్నారు. పాలతో చేసే నైవేద్యం పెట్టవచ్చు, లేదా పాలల్లో తేనె వేసి కూడా అమ్మవారికి నైవేద్యం నివేదన చేయవచ్చు. మరి ఆ పాలను కాయాలా లేదా పచ్చిపాలు పెట్టాలా అని అడుగుతున్నారండి. కాచిన పాలల్లో కొద్దిగా తేనె వేసి పెట్టండి. ఇంకా పూజలో పెట్టినటువంటి బియ్యం, పప్పు, ఉప్పు, ధాన్యం, అలాగే మంగళకరమైన వస్తువులు అంటే తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు ఇవన్నీ కూడా ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఎవరికైనా ఇవ్వాలా లేదా మనమే తీసుకోవాలా అని అడుగుతున్నారండి. అయితే పూజలో పెట్టినటువంటి బియ్యం, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా ఇంట్లోనే మీరు ఉపయోగించుకోవచ్చండి. అంటే వండుకోవచ్చు. మంగళకరమైన వస్తువులన్నీ కూడా అంటే వెండి పువ్వులు కానీ, అలాగే పసుపు కొమ్ములు, చిట్టి గవ్వలు, తామర గింజలు ఇవన్నీ కూడా మీరు మరలా పూజకు శుద్ధి చేసి ఉపయోగించుకోవచ్చు. సపరేట్గా పూజాపీటను ఏర్పాటు చేసినప్పుడు ఆ పీట పైన ఏ రంగు క్లాత్ అయినా వేయవచ్చా అని అడుగుతున్నారండి. ఏ రంగు క్లాత్ అయినా వేయవచ్చు, కానీ అమ్మవారికి ఎరుపు, పసుపు, పచ్చ అంటే ఇష్టం కదా, కాబట్టి ఆ రంగు క్లాత్ వేస్తే మంచిదండి. మరొక ప్రశ్న, ఆల్రెడీ మా దగ్గర తామర గింజలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు ఉన్నాయి. అవి పూజలో వాడవచ్చా లేదా కొత్తవి కొని తీసుకువచ్చి పూజలో ఉపయోగించాలా అని అడుగుతున్నారండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని శుద్ధి చేసి పూజలో ఉపయోగించవచ్చు. ఇంకా ఏవైనా సరే మంగళకరమైన వస్తువులు లేకపోతే అవి తీసుకొని వచ్చి పూజలో పెట్టి పూజించండి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రను పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఎప్పుడు మార్చాలి అంటే ఎప్పుడు శుద్ధి చేయాలని అడుగుతున్నారండి. 3 నెలలకు ఒకసారి అక్షయ పాత్రను శుద్ధి చేయాలి. అలాగే అక్షయ పాత్ర పెట్టుకున్నప్పుడు అందులో ఒక ఎర్రటి క్లాత్లో మంగళకరమైన వస్తువులు పెట్టాం కదా, ఆ మంగళకరమైన వస్తువులను పక్కన పెట్టుకోండి. అందులో ఉన్నటువంటి ఉప్పును మాత్రం తీసేయాలండి. మొత్తం తీయకండి, కొద్దిగా ఉప్పును ఉంచండి. ఆ ఉప్పును అంతటిని కూడా నీళ్ళల్లో కరగతీసి పారే నదిలో, బావిలో వేయండి. అలా కుదరినప్పుడు ఇంట్లోనే షింకులో అంటే అంట్లు లాంటివి ఏమీ లేకుండా వాటన్ని శుద్ధి చేసి ఒకసారి షింక్ అంతటిని కూడా నీట్గా కడిగి ఆ తర్వాత ఉప్పును నీళ్ళలో కరగదీసిన తర్వాత ఆ నీళ్ళను షింకులో వేసేయండి. ఒకసారి తడి బట్టతోటి పైన ఉన్నటువంటి కుండనంతటిని కూడా శుద్ధి చేసుకొని అంటే శుభ్రం చేసి దానిపైన శ్రీమని మళ్ళీ బీజాక్షరం రాసి అందంగా అలంకరణ చేసి మళ్ళీ కొత్త రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తీసుకుని వచ్చి అందులో సగానికి పైగా ఉప్పు పోసి ముందుగా పెట్టుకున్నటువంటి మంగళకరమైన వస్తువులు ఆ క్లాత్ అది కూడా అలానే పెట్టేసి మళ్ళీ అక్షయ పాత్రను పూజలు ఒకసారి పెట్టి ధూపం వేసి మళ్ళీ బీరువాలో అయితే పూజానంతరం పెట్టుకోవచ్చు. ఈ రోజున స్వామి అమ్మవార్లకి పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదన చేయమని చెప్పాను కదండి. మరి ఆ నైవేద్యాలన్నీ కూడా ఒకే ప్లేట్లో పెట్టి అమ్మవారికి నివేదన చేయాలా లేదా సపరేట్గా వేరే వేరే ప్లేట్లో పెట్టాలా అని అడుగుతున్నారండి. ఒక అరిటాకు తీసుకుని అరిటాకులో సపరేట్గా ఒకే దగ్గర అమ్మవారికి పెట్టి నివేదన చేయవచ్చండి. మరొక ప్రశ్న, అక్క మా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేదు, అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. పెట్టవచ్చండి. ధనధాన్యానికి లోటు లేకుండా ఇంట్లో ఎల్లవేళలా కూడా తిండికి బట్టకి అమ్మవారు కరుణించి కాపాడుతుందని ఒక నమ్మకంతో అన్నపూర్ణాదేవి అమ్మవారిని ప్రతినిత్యము దేవుని మందిరంలో లేదా వంటగదిలో పెట్టుకోవచ్చండి. అలాగే ఈ రోజున అంటే అక్షయ తృతీయ నాడు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కాబట్టి మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేనట్లయితే అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టి కూడా పూజ అయితే చేయవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రంలో దొరికేటటువంటి వస్తువులతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఉప్పొంగిపోతారండి. అందులో ముఖ్యంగా రాళ్ళ ఉప్పుని ఈ రోజున ఐశ్వర్య ఉపదీపారాధనగా వెలిగించినట్లయితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. అందుకుగాను అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా అందరూ కూడా ఐశ్వర్య ఉపదీపారాధన చేయండి. మరి ఐశ్వర్య ఉపదీపారాధన వెలిగించానక్క మరి ఆ ఉప్పుని ఏం చేయాలి అని అడుగుతున్నారు. దీపం గగనమైన తర్వాత ఆ ఉప్పుని మీరు నీళ్ళలో కరగతీసి ఇందాక మీకు చెప్పినట్లుగా పారే నదిలో బావిలో వేయవచ్చు, లేదా షింక్ అంతా కూడా ఒకసారి కడిగేసి ఆ తర్వాత నీళ్ళలో కరగతీసినటువంటి ఆ ఉప్పు నీళ్ళను షింకులో వేసేయండి. ఇంకా ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి. పంచామృతాలతో అభిషేకించిన లేదా మంగళకరమైన జలంతో అమ్మవారికి అభిషేకించిన అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారు. కాబట్టి ఈ రోజున అమ్మవారికి అభిషేకించండి. మరి అభిషేకించిన ఆ జలాన్ని ఏం చేయాలని అడుగుతున్నారు. అభిషేకించిన ఆ జలాన్ని మంగళకరమైన జలం అయితే మాత్రం మీరు గిన్నెలోకి తీసుకొని తమలపాకు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. అంటే నేల మీద వేయకుండా గోడల మీద కొద్ది కొద్దిగా ఇల్లంతా చల్లండి. బాల్కనీ ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి. మరి పంచామృతాలతో కనుక అభిషేకించినట్లయితే మరి ఆ జలాన్ని ఏం చేయాలి అంటే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము అంటే ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పంచదార వీటితో అభిషేకించినట్లయితే అమ్మవారికి పూజానంతరము అమ్మవారిని అభిషేకించినటువంటి ఆ తీర్థాన్ని మీ అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి.
ఇంకా ఎవరికైనా సరే తీర్థప్రసాదంగా ఇవ్వవచ్చు. అక్షయ తృతీయ రోజున పూజా గదిని శుభ్రం చేయవచ్చని అడుగుతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పండుగ సమయాలలో, అలాగే మంగళవారం, శుక్రవారం వేళ పూజా గదిని శుభ్రం చేయకూడదు. మిగతా రోజుల్లో ఒక వారం రోజులు ముందుగా అయినా సరే ఇంటిని, పూజా గదిని శుద్ధి చేసుకుని ఉంచుకోండి. అక్షయ తృతీయ పండుగ రోజుకి నాకు పీరియడ్ టైం 5th డే అవుతుందక్క, మరి నేను పూజ చేయవచ్చునా అంటే చేయవచ్చండి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి పీరియడ్ టైం అయిన 5th డే రోజు అర్హులు. కాబట్టి అక్షయ తృతీయ పండుగను ఈ 5th డే రోజున మీరు చక్కగా పూజ నిర్వహించుకోవచ్చు. మరి అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని అంటే, సపరేట్గా పూజాపీఠను ఎవరైతే పెట్టి అమ్మవారిని పూజిస్తున్నారో వారు తప్పనిసరిగా అమ్మవారికి ఉద్వాసన చెప్పాలండి. ఉద్వాసన చెప్పడము అంటే, అమ్మ నా శక్తి కొలది నిన్ను మా ఇంటికి ఆహ్వానించి సకల మర్యాదలతో పూజించాను, మళ్ళీ నేను పూజ చేసేటప్పుడు నేను మళ్ళీ పిలుస్తాను తల్లి, వెళ్ళి రావమ్మా అని చెప్పడం అన్నమాట. మరి ఆ ఉద్వాసన ఎలా పలకాలి అంటే, అక్షయ తృతీయ నాడు ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ చేశారు. అయితే ఎప్పుడైనా సరే అమ్మవారిని పూజించిన రోజున పూజాపీఠాన్ని కదపకూడదు. మరుసటి రోజు మంగళవారం, శుక్రవారం వేళ కాకుండా ఉన్నట్లయితే పూజాపీఠను కదపవచ్చు. మంగళవారం, శుక్రవారం వేళ అయితే మాత్రం పూజాపీఠను కదపకూడదు. ఆ మరుసటి రోజున అంటే శనివారం వేళ కానీ, బుధవారం వేళ కానీ పూజాపీఠను కదపాలి. పూజాపీఠను కదిపేటప్పుడు కూడా ఉదయం వేళ అంటే బుధవారం వేళ, శనివారం వేళైనా సరే ఉదయం వేళ లేచి తలంటు స్నానం చేసి అమ్మవారిని పూజించాలండి. పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి ముందుగా దీపం ఉండగానే పూజా పీటను కదిపి పట్టుకోవాలి. 3 సార్లు ఎత్తి పెట్టాలి. ఇలా ఎత్తి పెడుతూ అమ్మవారి పటం కూడా 3 సార్లు ఎత్తి పెడుతూ, విగ్రహాన్ని కూడా ఎత్తి పెడుతూ మీరు ఈ మంత్రం అయితే తప్పనిసరిగా చదవాలండి. మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ మంత్రం చదవండి. ఆ మంత్రం చదివి అమ్మవారి ముందు నమస్కరించుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలండి. ఉద్వాసన పలికిన తర్వాత దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు పూజాపీఠను కదిపి తీయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఉదయం వేళ పూజాపీఠను కదపడం కుదరలేదనుకోండి, కదిపేసి పక్కన అలా ఉంచి సాయంత్రం వేళ 4 గంటల సమయానికి పూజా వస్తువులను తీసి సదురుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన అనేది తప్పనిసరిగా పలకాలండి. నిత్య పూజా మందిరంలో కనుక మీరు పూజ చేసినట్లయితే మీరు ఉద్వాసన పలకనవసరం లేదు. అక్షయ తృతీయ నాడు అమ్మవారిని పూజించడం కుదరనట్లయితే మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అంటే, వైశాఖ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ పూజను చేయవచ్చండి. లేదా వైశాఖ పౌర్ణమి వేళ చేయవచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుందండి. అది ఎల్లవేళలా కుటుంబాన్ని కాపాడుతుంది. ఆ దానం ఏమిటి అంటే, ఇప్పుడు వేసవికాలం కాబట్టి నడిచే బాటసారులకి పాదరక్షకులు అంటే చెప్పులు దానం చేసినా, లేదా గొడుగు, లేదా దాహం తీర్చే నీటిని దానం చేసినా అది అక్షయమవుతుందండి. చాలా మంచిది. లేదా మామిడి పళ్ళు సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేసినా కూడా మంచిదే అవుతుంది. అక్షయ తృతీయ నాడు దానం చేయడం కుదరనట్లయితే వైశాఖ మాసంలో ఏ రోజైనా సరే ఈ చిన్నపాటి దానం చేయవచ్చు. అది అక్షయమవుతుంది. నన్ను ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అంటే ఆ ప్రశ్నకి సమాధానమే కాకుండా దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం కూడా చెబుతూ మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియో అందించానని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.